అరే మిత్రమా, ఇలాంటి గుండెలు జల్లుమనే క్రైమ్ వీడియోలు మీ కళ్లలో థ్రిల్లర్ సినిమాలా కనిపించాలంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే. ఆస్తి కోసం తల్లిని చంపిన బిడ్డ. జనగామ జిల్లా పాలకుర్తి మండలం కొండాపురం పెద్దతండా కె కు చెందిన బాదావత్ లక్ష్మి 45 భర్త 20 ఏండ్ల క్రితం చనిపోయాడు. వ్యవసాయం, కూలీ పనులు చేసుకుంటూ ఒక్కగానొక్క కూతురు సంగీతను పెంచి పెద్ద చేసింది. 5 ఏండ్ల క్రితం శాతాపురం గ్రామానికి చెందిన భూక్య వీరన్నను ప్రేమించారని కూతురు చెప్పగా తనకున్న 3 ఎకరాల 10 గుంటల భూమిలో 2 ఎకరాలు అమ్మి కట్న కానుకలు ఇచ్చి పెండ్లి చేసింది. ఆడపడుచులకు 20 గుంటలు రాసి ఇచ్చింది. మిగిలిన 30 గుంటల భూమిని మాత్రం తన పేరు మీద ఉంచుకుంది. అప్పటినుంచి ఇంట్లో ఒంటరిగా ఉంటూ గ్రామంలో కూలీ పనులు చేసుకుంటూ కాలం వెళ్లదీస్తోంది. అయితే లక్ష్మి పేరిట ఉన్న భూమిని తమ పేరున రాసి ఇవ్వాలంటూ కూతురు సంగీత, అల్లుడు వీరన్న కొంతకాలంగా వేధించారు. పలుమార్లు గొడవలకు కూడా దిగారు. తాను బ్రతికున్నంతకాలం భూమి ఇచ్చేది లేదని, తన తదనంతరం వారికే చెందుతుందని లక్ష్మి తేల్చి చెప్పింది. దీంతో కక్ష పెంచుకున్న కూతురు, అల్లుడు మంగళవారం అర్ధరాత్రి ఇంటికి వచ్చి నిద్రలో ఉన్న లక్ష్మి ముఖంపై దిండుతో అదిమి ఊపిరాడకుండా చేసి చంపారు. బుధవారం ఉదయం లక్ష్మిని కూలీ పనికి పిలిచేందుకు చుట్టుపక్కన ఉండే మహిళలు వెళ్లగా మెడపై గాయాలతో అనుమానాస్పదంగా చనిపోయినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. లక్ష్మి ఫైల్. వదినను చంపిన మరిది. నిజామాబాద్ జిల్లా సాలూర మండల కేంద్రానికి చెందిన కట్టం నాగవ్వ 65 భర్త కొన్నేళ్ల క్రితం చనిపోయాడు. పిల్లలు లేకపోవడంతో మరిది కుటుంబంతో పాటు ఉంటోంది. అయితే వృద్ధాప్యంలో ఉన్న నాగవ్వను పోషించడాన్ని మరిది కట్టం చిన్న గంగారాం, అతడి భార్య కళావతి, కొడుకు గణేష్ భారంగా భావించారు. నాగవ్వను చంపేస్తే ఆమె వద్ద ఉన్న బంగారం, డబ్బులు కూడా తీసుకోవచ్చని ప్లాన్ వేశారు. మంగళవారం రాత్రి ముగ్గురూ కలిసి ఆమెను గొంతు నులిమి చంపారు. నాగవ్వ మేనల్లుడి ఫిర్యాదు మేరకు నిందితులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. జాగ్రత్తలు మరియు సలహాలు. కుటుంబ ఆస్తి విషయాల్లో గొడవలు, వేధింపులు ఎక్కువైతే బహిరంగంగా మాట్లాడి లేదా లాయర్ సలహా తీసుకుని చట్టపరమైన మార్గం అనుసరించండి. మానసిక ఒత్తిడి ఉన్నప్పుడు కౌన్సెలింగ్ 104 హెల్ప్ లైన్ తీసుకోండి. హింస, బెదిరింపులు ఎదురైతే వెంటనే పోలీసులకు 100 ఫిర్యాదు వృద్ధులు, ఒంటరి వ్యక్తులు చుట్టుపక్కల వాళ్లతో సంబంధాలు పెంచుకోండి. అనుమానాస్పద సంఘటనలు గమనించినప్పుడు వెంటనే సమాచారం ఇవ్వండి. ఆస్తి విభజన విషయంలో కుటుంబ సభ్యుల మధ్య సమస్యలు ఉంటే రెవెన్యూ అధికారులు లేదా కోర్టు ద్వారా పరిష్కరించండి. మానసిక ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు ఒంటరిగా ఉండకండి. వైద్య సహాయం తీసుకోండి.